అవు కానీ ఢిల్లీలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా నుల్లా మీరెవరన్నా ఢిల్లీ దిక్కు పోయి ఎగిరం పెట్టుకుంటురా ఏంది దయచేసి ఆలోచన మార్చుకోర్రి ఆఖరికి అండమాన్ అన్న ఓరి గారి ఢిల్లీకి మాత్రం పోకుర్రి ఎందుకంటారా మీరు ఢిల్లీకి పోయి మళ్ళీ వాపస్ వచ్చే వరకల్లా మీ ఇంట్లోనే మిమ్మల్ని ఏర్పాటు చేయరు అసలు మళ్ళీ మీ ఊరికి వాపస్ వస్తారన్న గ్యారెంటీ కూడా ఉండదు ఎందుకో దూరం నుంచి ఢిల్లీని చూడుర్రి మీరు ఇగో ఈ ఢిల్లీ అవతారం చూడుర్రి ఇప్పుడు ఎట్లున్నదో ఈ సీన్ చూసి ఇదంతా మంచిగా వచ్చు మంచు కురిసే వేళలో అని పాట పాడుకోవచ్చు అని అనుకోగల అంత మంచు కాదు దుమ్ము ధూళి ఒక్క మాటలో చెప్పాలంటే కాలుష్యం గలీజ్ గాలితోని ఢిల్లీ ఇప్పుడు ఇట్లా గాయ అవుతుందిలా ఆడ ఎవరు పోయినా కయ్య దగ్గుతుండు ఊపిరితిత్తులు ఖరాబ్ అవుడు ముఖమంతా మాడి మషైపోవుడు గిట్లనే అవుతున్నది ఇవన్నీ కాదు ఢిల్లీ కాలుష్యం ఎట్లున్నదో ఒక్క మాటలో చెప్పన్నా ఇగో ఈ కుక్క గారి ఫోటో చూడురి దీనికి నెబ్లైజర్ పెట్టిరు కదా కాలుష్యంతోని కథ గట్లేదు దానికి కూడా వెబ్లైజర్లు పెట్టుకోవాల్సి వచ్చింది ఇక జన సంగతి గురించి ఏం చెప్పాలి ఘోరం అంటే ఘోరం అసలు లాస్ట్ కు కథ ఏడికొచ్చిందంటే బడి పోరలను బయట ఆడుకొని తెలియరు స్కూల్లో లేనిది సాక్షాత్తు సుప్రీంకోర్టు ఆర్డర్ వేసింది మైదానంలో ఆటల పోటీలు పెట్టద్దు ఢిల్లీలో ఆటల పోటీలు పెట్టిరంటే ఇక పోరగాండ్ల పానాలతోని ఆడుకున్నట్టే గాలి గట్లా ఖరాబ్ అయిందని చెప్పిండుల్లా అంతలావైతే రూములలో ఆటల పోటీలు పెట్టుకోరు గాని బయట మాత్రం పెట్టదని చెప్పింది ఇక చెప్పు గాలి కాలుష్యంతో ఆటల పోటీలే బంద్ పెట్టిండు నాకు తెలిసి దునియాలో ఇదే ఫస్ట్ సారి కావచ్చు తుఫాన్లత్తే బంద్ పెడతారు సునామీలత్తే ఆటలు రద్దు చేస్తారు గాని గలీజ్ గాలితోని ఆటలు బంద్ పెడుతున్నారంటే అక్కడి జనం ఏ గాలిలా ఎట్లా బతుకుతుర్రో మీరే ఊహించుకోరిగా నరకం అనేది ఎక్కడో లేదు ఢిల్లీలోనే ఉన్నది దయచేసి ఇటు మొక్కాన రాని రాకురని ఇక్కడోళ్ళే అంటుర్రోల్లా